మంగళగిరిలో ఆదివారం 2 పుస్తకాల ఆవిష్కరణ సమావేశం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సమాజ హితం కోరే ఎంతో మంది కవులు, రచయితలు, గాయకులు మంగళగిరి వారే అయి ఉండటం, ఈ ప్రాంతంలోనే ఈ వేదికపై నేడు పుస్తకాల ఆవిష్కరణ నన్నెంతగానో ఉత్తేజపరుస్తోందని ప్రముఖ తెలుగు సినీ మరియు బుల్లితెర గేయ రచయిత మౌనశ్రీ మాలిక్ అన్నారు. ఆదివారం మంగళగిరి రాయల్ బ్యాంకెట్స్లో మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షతన జరిగిన గోలి మధు రచించిన 2 కవితా సంపుటుల పుస్తకాల ఆవిష్కరణ ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గోలి మధు కవిత్వంలో ఫైర్ ఉందన్నారు. సమాజ హితం కోరి రాసే కవుల సంఖ్య చాలా తక్కువ ఉంటుందని, మధు ఎంతో ధైర్యశీలి, సూటిగా తన మాటను కవిత రూపంలో చెప్పగలిగే సత్తాగల కవి అని అన్నారు. ముందుగా గోలి మధు రచించిన ఎదురీత పుస్తకాన్ని ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షుడు నన్నపనేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఎదురీత పుస్తకాన్ని స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలుగా మంగళగిరి ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన కీర్తిశేషులు నన్నపనేని లక్ష్మికి అంకితం ఇచ్చారు. అనంతరం గోలి మధు కవితలపై సాహితీ విమర్శకులు రాజా హుస్సేన్ విశ్లేషణ చేసి ఆ విశ్లేషణను బుక్ రూపంలోకి రాగా ముఖ్య అతిథిగా మౌనిశ్రీ ఆవిష్కరించారు. అనంతరం సాహితీ విమర్శకులు రజా హుస్సేన్ మాట్లాడుతూ తాను ఇప్పటికే 2700 ఎపిసోడ్లు కాఫీ విత్ డే పేరిట కవులపై విశ్లేషణ చేశానని అన్నారు. ఎదురీత పుస్తక సమీక్షకులు మినీ కవితల పితామహుడు రావి రంగారావు మాట్లాడుతూ గోలి మధు కవిత్వంలో స్పష్టత సూటిగా పిండించేవాడిపై దూసుకు వెళ్లే ఫిరంగి గుండుగా మారుతోందని రంగారావు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి విటీజీఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ దామర్ల వెంకట నరసింహ, మానవ వికాస మండలి అధ్యక్షుడు రేఖా కృష్ణార్జునరావు, పొట్లబత్తుల లక్ష్మణరావు, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ల, కంచర్ల కాసయ్య, వల్లభనేని వాణి, దామర్ల కుబేరస్వామి, గాజుల శ్రీనివాసరావు, అల్లక తాతారావు, సందుపట్ల భూపతి, గోలి సౌమ్య, కౌతరపు కవిత, కౌతరపు రామచంద్రరావు, సిరందాసు నాగార్జున, కేశంనేని అనిత తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రముఖ రచయిత కవి రంగారావు రచించిన అమరావతి గీతాన్ని కౌతరపు రామచంద్రరావు ఆలపించి ఆకట్టుకున్నారు. నెలకొంది. గోలి మధు రచించినటువంటి 2 పుస్తకాల ఆవిష్కరణ ఇవాళ జరిగింది. ఒక పుస్తకాన్ని మౌనశ్రీ మల్లిక్ నేను ఆవిష్కరించాను. రెండవ పుస్తకాన్ని మన జనార్దన్ రావు గారు, నన్నపనేని నాగేశ్వరరావు గారు ఆవిష్కరించారు. తర్వాత రజా హుస్సేన్ గోలి మధు మీద రచించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వ పరామర్శ అదేంటంటే కాఫీ విత్ మధు గోలి. చాలా అద్భుతమైనటువంటి కవితా సంపుటి ఆవిష్కరణకు అది విశ్లేషణకు సంబంధించినటువంటి విషయం అది. ఆ పుస్తకాన్ని నేను హైదరాబాద్ నుంచి వచ్చి మంగళగిరిలో ఆవిష్కరించడం నేను చాలా ఆనందపడుతున్నాను. చాలామంది మంగళగిరిలో ఉన్నటువంటి కళాకారులు మొత్తం ఈ సభకు హాజరై దీన్ని దిగ్విజయం చేశారు. తెలుగునాట నేను ఎన్నో సభలను చూశాను, కానీ ఇక్కడ చాలా మంది గొప్ప కళాకారులు, అంటే ఎంతమంది వచ్చారో అందరూ కూడా కళాకారులు, సాహిత్య అభిమానులు, ఒక గొప్ప సాహిత్య వాతావరణం నెలకొంది. ఈ రాయల్ బ్యాంకెట్ హాల్స్లో మొత్తం హాల్ అంతా నిండిపోయి గొప్ప సాహిత్య వాతావరణం నెలకొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. గోలి మధు సామాజికత, ప్రేమ, మానవీయత ముప్పేట ఉన్నటువంటి ఆ అంశాలను మేళవించినటువంటి కవిత్వాన్ని అత్యంత రమణీయంగా ఆవిష్కరించారు. మంగళగిరిలో ఎంతోమంది సాహిత్య వాతావరణం ఉన్నప్పటికీ ఈ తరానికి ఒక వారధిగా ఉన్నటువంటి మధు గోలిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మన సాహితీ మిత్రుడు గోలి మధు రాసిన ఎదురీత పుస్తకం, దాన్ని అంటే ప్రింట్ చేయటం గొప్ప కాదు, ముఖ్యంగా దాన్ని అంకితం ఇచ్చిన శ్రీమతి నన్నపనేని లక్ష్మి గారికి, అంటే స్వర్గీయ ఆయన 18 సంవత్సరాలు అయినా కూడా మరి ఆయన గుర్తుపెట్టుకొని మరి ఈ ప్రజలందరికీ కూడా ఆయన గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఆ పుస్తకం అంకితం ఇచ్చారు. అది చాలా సంతోషం. మరి ఆయన ఎంతో మామూలుగా నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. ఏదైనా విషయం చెప్తే టకటక మామూలుగా రాసిస్తుంటాడు కాగితం మీద. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత శక్తి మామూలుగా వాళ్ళకు ఉండదు, అంటే పెద్దవాళ్ళకు ఉండొచ్చు. ఈ తరంలో అంత గొప్పగా ఇవ్వటం అనేది చాలా అదృష్టం, మామూలు మంగళగిరి ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి పుస్తకం ఆవిష్కరణ నా చేతుల మీద జరిపించడం చాలా సంతోషం. మధు ఇంకెన్నో కవితలు రాసినవి ఉన్నాయి, ఇంకా దాదాపు ఒక 50 పుస్తకాలు తయారయ్యే చార్ట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మెల్లమెల్లగా రావాలని, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ తరంలోకి వచ్చినట్టుగా ఈ మత్తు పదార్థాలు ఇట్లాంటి వాటి మీద కూడా మంచి కవితలు అట్లాంటివి వస్తే సమాజాన్ని మనకు వచ్చేటట్టుగా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.
మధు గారి ఎదురేత కవితల సంపుటి ఆవిష్కరణ జరుగుతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక మిత్రులందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను. ఆయన ఎదురెత్తున్నారన్నమాట. ఎదురేత అంటే అభ్యుదయం, ఎదురేత అంటే తిరుగుబాటు, ఎదురేత అంటే విప్లవం. ఈ విప్లవ కవికి అందరి పక్షాన అభినందనలు. సాహిత్యాన్ని కవిత్వాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఒక అరుదైన ఘట్టం ఈరోజు జరిగింది. నా కవిత్వం ఏదో నేను రాసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రముఖ సాహిత్య విమర్శకులు రజా హుస్సేన్ గారు నా కవిత్వాన్ని విశ్లేషిస్తూ తన సొంత డబ్బులతోటి ఒక బుక్ను ప్రింట్ చేయడం ఒక ఎత్తు అయితే, నా కవిత్వం ఏదో నేను రాసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు తోడుగా ఈ మంగళగిరి అంతా నిలబడింది. అలాగే ఈరోజు ఈ ఎదురీత కవితా సంపుటికి ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి, ఈ బుక్ ప్రింట్ అవ్వడానికి అన్నిటికీ అన్ని విధాల సహకారం అందించిన నన్నపనేని నాగేశ్వరరావు గారిది అంకితం తీసుకున్నారు లక్ష్మి గారి స్థానంలో. సాహిత్యాన్ని సమాజంలో స్థాపించాలంటే ప్రస్తుతం చైతన్యం అవసరం. వర్తమాన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న ఈ సమయంలో ఆ దిశగా నా కళాన్ని కదిలిస్తున్నానని, ఇదే దారిలో ముందు కూడా సాగుతానని తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలకు, ప్రజలకు, మీడియాకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రగతిశీల కవితా సేద్యాన్ని చేస్తున్నటువంటి గోలి మధు గారు రాసిన ఎదురీత పుస్తకావిష్కరణ సభ చాలా గొప్పగా జరిగింది. ఇవాళ వర్తమాన సమాజంలో, సమకాలీన రాజకీయ వ్యవస్థలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపేటువంటి కవులు ఇవాళ కొరతగా ఉన్నటువంటి దశలో యువకవి గోలి మధు గారు లాంటి వారు రావటం, ఈ సమాజంలో నెలకొన్నటువంటి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించేటువంటి ఒక కవిత్వం రావటం అనేది అది ప్రజలందరికీ చేసుకున్నటువంటి అదృష్టంగానే భావించాలి. ఇటువంటి కవుల్ని ప్రోత్సహించి అభ్యుదయ కవిత్వాన్ని, ప్రగతిశీల కవిత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో మరి మిత్రులు ప్రజాకవి గోలి మధు గారు రచించినటువంటి కవితా సంపుటులను, ఒకటి ఎదురీత, 2 మధు గారు రచనలోని అనేక కవితలను తీసుకొని విశ్లేషణ చేసి దాన్ని కాఫీ విత్ గోలి మధుగా మరి రూపొందించి బుక్ తయారు చేసినటువంటి సాహితీ విమర్శకులు రజా హుస్సేన్ గారు. వారు రూపొందించినటువంటి వారే ప్రింట్ చేసినటువంటి పుస్తకం కాఫీ విత్ గోలి మధు. ఈ 2 కూడా ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మా సాహితీ కళావేదిక ఇప్పటికే అనేక కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచింది. మరికొద్ది రోజుల్లో 3 సంవత్సరాల ఈ కాలంలో అనేక సాహితీ కళా కార్యక్రమాలను నిర్వహించి అద్భుతంగా ముందుకు వెళుతున్నటువంటి